ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. మీ అందరి ప్రార్థన బట్టి నిజంగానే నేను అనుకోలేదు ఇంతగా దేవుడు కార్యం చేస్తాడని. 3 రోజులు ఒక పండుగలాగానే ఉండిందండి. అనేక మంది వచ్చారు, అనేక మంది ఆత్మ బలం పొందుకున్నారు, అనేక మంది వాక్యం చేత ఆదరించబడ్డారు. దేవుడికి సమస్త మహిమ కలుగునుగాక. అలాగే మీ అందరూ వాగ్దానం వింటున్న బిడ్డలందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. మీకు ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేసినాం, కృతజ్ఞతలు చేసినాం. కంటిన్యూగా మా పరిచయ కొరకు మా కోసము ప్రార్థించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థించండి. ఈ వాక్యాన్ని మన గుండెల్లో ఎప్పుడూ కూడా మండుతూ ఉండాలి. నువ్వు అన్నం తింటున్నావా లేదా ఇది ముఖ్యం కాదు, నువ్వు డబ్బు సంపాదిస్తున్నావా ఇది ముఖ్యం కాదు, కానీ ఓ క్రైస్తవుడుగా, ఓ దేవుని బిడ్డగా మనలో ఈ ప్రత్యక్షత, ఈ మంట ఉండాలండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట, ఎడతెగక ప్రార్థించాలి. ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతామంటే, కష్టాలు వచ్చినా మనం సంతోషంగా ఉండాలంటే, నష్టాలు వచ్చినా సంతోషంగా ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలండి. అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. నువ్వు కష్టాలు ఉన్నా ప్రార్థన చేయాలి, నువ్వు ప్రయాణంలో ఉన్నా ప్రార్థన చేయాలండి, ఒకవేళ కాలేజీలో ఉన్నా ప్రార్థన చేయాలి, ఉద్యోగంలో ఉన్నా ప్రార్థన చేయాలి. ఎప్పుడు అవకాశం దొరికినా నేను ట్రైన్లో కూడా బాత్రూంలో ప్రార్థన చేసేవాడిని. బాత్రూమ్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఈ లోపల తడుతూ ఉంటారు, బయట నుంచి 10 నిమిషాలుగా తడుతూ ఉంటారు, కానీ ఖచ్చితంగా తడుతున్నా కూడా 10 నిమిషాలు అయితే ప్రార్థన చేసేవాడిని. చాలాసార్లు ట్రైన్లో బాత్రూంలో ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన బాత్రూంలో చేయకూడదా? ఎక్కడ చేసినా దేవుడు వింటాడండి, ఎక్కడ చేసినా వింటాడు. నేను అలాగ ఒకసారి నా బిడ్డకి బాగలేకపోతే, వాడు చాలా సిక్ అయిపోయాడు. మాస్టర్ గారు ఫోన్ చేసి చాలా ప్రమాదం ఉందని. అయితే నేను బాత్రూమ్కి వెళ్ళి మోకాలు వేసి కన్నీటితో ప్రార్థన చేశాడండి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏమైనా వచ్చిందంటే, బిడ్డ బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, వామిటింగ్స్ రాలేదని ఫోన్ వచ్చింది. దేవునికి మహిమ కలుగా. ఎల్లప్పుడూ ప్రార్థించాను. నా జీవితంలో మా సేవలో ఇదే మాకు జరిగేది, వేరేం లేదు. కాబట్టి కష్టాలు ఉందా ప్రార్థించండి, ఆర్థిక ఇబ్బంది ఉందా ప్రార్థించండి, ఆ పిల్లల జీవితంలో చెడిపోతున్నారా తల్లిదండ్రులుగా ప్రార్థించండి. ప్రార్థన ఇదే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. రండి కలిసి ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాల నా వాగ్దానం నా బిడ్డల మీద నీ కృప ఉంచు నా ప్రభా. ఎందరైతే నా ప్రభా దూరదేశంలో తెలుగు ప్రజలు ఉన్నారో, కష్టాలు ఉన్నారో, బాధల్లో ఉన్నారో, వారిని ఆదుకోండి నా ప్రభా. ఎదుగు ఎంతోమందినైనా అయా, ఎవరైతే నా ప్రభా ఎదుగు నా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయండి. ఎదుగో కొంతమంది నా ప్రభా ఎదుగు నా పాప భూమిలో పడిపోయినగా అయా, వారిని లేవనెత్తండి నా ప్రభా, నేను కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎదుగునైనా మా దేశ ప్రజలందరూ రక్షించబడాలి, యవన బిడ్డలు రక్షించిన ప్రభా. ఈ రోజునైనా ఉదయకాల కష్టకాలం ఉన్న బిడ్డలకి మరి సహాయం చేయాలి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.